ఉత్తరప్రదేశ్లోని సంభల్ను అందరూ మర్చిపోయారు. కానీ సంభల్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మర్చిపోలేదు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అక్కడి న్యాయ వ్యవస్థ మర్చిపోలేదు. అక్రమ కట్టడాలు, అక్రమంగా సంభల్ నగరంలో నిర్మాణం చేసినటువంటి మసీదులు, అక్రమంగా ప్రభుత్వ భూములపైన, రెవెన్యూ భూములపైన ఉన్నటువంటి దర్గాలు, వీటి ద్వారా పూర్తి ఆక్యుపేషన్ చేసి ఇష్టారాజ్యం చేసినటువంటి వాళ్ళందరిపైన యాక్షన్ జరుగుతోంది. తాజాగా సంభల్లో ఒక మసీదును, దర్గాను ప్రభుత్వ భూమి మీద కట్టేసి దర్జాగా ఉంటున్నటువంటి ఒక మౌలానా గారిని, మౌలానా ఆఫ్తాబ్ హుస్సేన్ వార్సీ ఆయన పేరు, ఆయన పైన కేసు నమోదు చేశారు. సంభల్కి సంబంధించిన తహసీల్దార్ కోర్టు ఆయన పైన యాక్షన్ తీసుకుంటూ ఆయన ఈ భూ ఆక్రమణలకి పాల్పడ్డందుకు, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసినందుకు 6,94,00,000 నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఆయనకు తీర్పునిచ్చింది. ఇప్పుడు ఆయన ఆ మసీదుని, దర్గాని కూల్చటం అయితే జరిగిపోయింది. అక్రమ మసీదుని, అక్రమ దర్గాని కూల్చడం జరిగింది. పైగా ఆయన ఇన్నాళ్ళు దాన్ని అనుభవించినందుకు 6,94,00,000 రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.